రామా, అడిగావా? ఇచ్చారా? డబ్బులు తెచ్చావా? చెప్పు రామా. అడగలేకపోయాను సార్. ఏదో తెస్తానని పుట్టింటికి వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగొచ్చావా? సంబంధం లేని పనుల్లో వేలు పెట్టాలంటే ఇలాగే అవుతుంది. నీ కడుపున పుట్టిన బిడ్డని నువ్వే నీ బిడ్డలా ఫీల్ అవ్వట్లేదు, కానీ నేను నా గుండెల్లో పెట్టుకున్నాను. పాప కోసం నా ప్రాణం పెట్టి పోరాడుతున్నాను. ఇలాంటి విషయాల్లో నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నీకు. చూసారా, మేమే తప్పు చేసినట్టుగా మాట్లాడుతుంది. రమా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? మనకున్న దారులన్నీ మూసుకుపోయాయి. నాకు కూడా అర్థం కావట్లేదు సార్. డాక్టర్ ఏమో అర్జెంటుగా పాపకు ఆపరేషన్ చేయాలంటున్నారు. డబ్బు లేకపోతే పాప రేయ్ శౌర్య, ఇవి ఈ ఇంటి పత్రాలు. ఈ ఇంటి విలువ 2 కోట్లకు తక్కువ కాదు. పాపకి 50 లక్షలు కావాలన్నారు కదా. ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురారా. ముందు పాప ప్రాణాలు కాపాడాలి. మీరు ఒక్క పిల్ల కోసం మమ్మల్ని రోడ్డును పడేస్తారా? ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు నెలలు కూడా నిండిన దానికోసం దారదత్తం చేస్తారా? మీకు దానగుణం ఎక్కువైతే మీ కిడ్నీలు అమ్మేసుకోండి, అంతేగాని ఇల్లు తాకట్టు పెట్టడానికి నేను ఒప్పుకోను. ప్రమీల, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నువ్వు అసలు మనిషివా పశువా? పసిపాప ప్రాణాల్ని డబ్బుతో తూకం వేస్తున్నావా? మానవత్వం కూడా లేదా నీకు? నేనేమి ఆపరేషన్ చేయించొద్దు అనట్లేదు. గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి కదా, అక్కడ చేయించండి. అంతేకాని పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి డబ్బులు వెదజల్లాలంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను. అమ్మా, ఇది డబ్బు విషయం కాదమ్మా, పాప ప్రాణాల విషయం. పాపకేమవుతుందో తెలియని పరిస్థితిలో మీరిలా మాట్లాడతారా? ప్రతి విషయం ఎమోషన్తో కాదు, ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ప్రాక్టికల్ అంటే నీ ఉద్దేశం? చావు పుట్టుకలు సహజం అంటున్నాను. షట్ అప్. కొంచెం మానవత్వంతో ఆలోచించు. శౌర్య, నువ్వు భయపడకురా, నేనున్నానుగా. పాపకేం కాదు, మనం కాపాడుకుందాం. ఎలా కాపాడుకుంటారో, ఏం పెట్టి డబ్బు తెస్తారో నాకు చెప్పి చేయండి. ఛీ! నిన్ను నేను కాపాడుకుంటాను తల్లి. చిన్నత్తయ్య, 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 బయటికి రా. చిన్నత్తయ్య, ఎవరు వీడు? ఆద్యకి యాక్సిడెంట్ చేసింది వీడే. ఏం పోయకాలవరా నీకు? మా ఇంటి మనిషిని ఎందుకలా చేసి చచ్చావురా? చిన్నత్తయ్య, చిన్నత్తయ్య, ఏంటి సీను పిలిచావు? త్వరగా చెప్పు, అవతల నాకు బోలెడన్ని పనులున్నాయి. వీణ్ణి గుర్తుపట్టావా? ఎవరితను? ఓ, నువ్వెవరికైనా సుపారీ ఇస్తే పని అయిపోయాక మర్చిపోతావా? సుపారీ ఏంటి సీను, ఏం మాట్లాడుతున్నావు? ఆద్యకి యాక్సిడెంట్ చేయమని చెప్పింది చిన్నత్తయ్య మామయ్య.
చేసేవే ఈ పని? ఏ నువ్వు ఉండమ్మా. నాకేం తెలియదు సీను. రే చెప్పరా, నీకెవరు చేయమని చెప్పారు ఈ పని? రేయ్, గుర్తుంది కదా, ఎవడైనా నిన్ను పట్టుకొని ఇదంతా ఎవరు చేయించారు అని అడిగితే వాళ్ళ ఇంట్లో ఉండే పార్వతని చెప్పు. వాళ్ళు కొట్టుకొని చేస్తారు. సరే మేడం, ఎవడే చెప్పారండి? రే అసలు ఎవట్రా నువ్వు? ఆ? నీ మొహం చూసిందే ఇప్పుడు. అయినా మా ఇంట్లో మనిషికి నేనెందుకు ప్రమాదం తలపెడతాను? అది కూడా నీకు సుపారీ ఇచ్చి. మీరే కదమ్మా ఇంట్లో అందరూ సెటిల్ అవుతున్నారు, నన్ను తొక్కేస్తున్నారు అని నాతో చెప్పి యాక్సిడెంట్ చేయించారు. అమ్మా, నిజం చెప్పు పార్వతి, చేయించావా? నాకే పాపం తెలీదండి. అయినా ఆది మీద నాకేం కోపం ఉంటుంది చెప్పండి? మీరే కదమ్మా ఇలా చేసినందుకు అనగాదేవి గారి దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు. నాకు చెప్పు. 10 లక్షలు డబ్బు కావాలొదినా. అయ్యో, డబ్బులు తీసుకున్న మాట నిజమే, కానీ అది పచ్చళ్ళ బిజినెస్ కోసం తీసుకున్నాను. ఇదిగో ఇలాంటి పని చేయడానికి కాదు. పార్వతి, మర్యాదగా నిజం చెప్పు. నువ్వే చేయించావా ఈ పని? కావాలంటే నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టలేదు. అయ్యో, నేనేం చెయ్యలేదు. ఇందులో పిన్ని తప్పేమీ లేదనిపిస్తుంది. ఇది కూడా ఆ అనగాదేవి ప్లాను. చెప్పరా, చెప్పు చెప్పు. నిజం చెప్పకపోతే చంపేస్తాను. చెప్పు. అవునయ్యా, ఆవిడే చేయించింది.